హాయ్ ఫ్రెండ్స్, మనము బ్లౌజ్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి. సింపుల్గా చాలా నీట్గా క్లియర్గా మీరు చూసి వీడియోను నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్కు పైపింగ్ నార్మల్గా పైపింగ్ రెడీ చేసుకున్నది కుట్టేసేయాలి. కుట్టిన తర్వాత దానికి లైనింగ్ మీద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకొని మనకు కనబడే విధంగా ఉల్టా చేసుకోండి, తిప్పేసుకోండి. తిప్పి అడ్జస్ట్ అయ్యేటట్టు, అంటే చాలామందికి మిడిల్ కరెక్ట్గా పెట్టుకోరాకుండా ఇక్కడ సైడ్ అని జరిగిపోయి మనకు వెనక భాగంలో ఎక్కువ తక్కువ వస్తుంది అన్నట్టు. ఈ చిన్న చిన్న పొరపాట్లు అస్సలు చేయకండి. సమానం అనుకోండి. మిడిల్లో కచ్చికలాగా పాయింట్ పెట్టేసుకొని మొత్తం సెట్ అయిందా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పిన్స్ పెట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరీ పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు కూడా అటు ఇటు జరగది. సింగిల్ పాదం మీద అయినా డబుల్ పాదం మీద అయినా స్టిచ్ చేసేటప్పుడు చాలామందికి కొంచెం భయం ఉంటే జరిగిపోతుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే కంపల్సరీ పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ అనేటివి మనకు మెయిన్ షోల్డర్ దగ్గర 2, కింద నెక్ దగ్గర, మధ్యలో ఇంకా వీలైతే పెట్టేసుకొని అటు ఇటు జరగకుండా చూసుకొని అప్పుడు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసేటప్పుడు 2 పాదాల మధ్యలోకి వెళ్ళి థ్రెడ్ పోయే విధంగా మనకు కనబడుతుంది చూడు. ఇంతకుముందు వేసిన కుట్టు మీదనే మనకి ఈ కుట్టు రావాలి అన్నట్టు. ఎందుకంటే కుట్టు అటు ఇటు పడితే మళ్ళీ థ్రెడ్ అనేది లోపల సైడ్ పోయి మనకు పైపింగ్ నీట్గా కనబడది. అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా మెల్లిగా అయినా పర్లేదు మీకు వచ్చే వరకు. కొత్త వాళ్ళకు బేసికల్గా కుట్టరాదు అనే వాళ్ళకు బోటిక్ స్టైల్లో పైపింగ్ అయితే ఈజీగా వేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను చూడండి. మొత్తం నీట్గా రౌండ్ వచ్చినప్పుడు మన అరచేతి పెట్టాలి. వీపు మీద అరచేతి పెట్టుకుంటూ తిప్పుకోవాలి. చాలామందికి మనకు ముడతొచ్చేస్తుందేమో అని కూడా టెన్షన్ పడుతుంటారు. అలా ఏం కాదు, మెల్లిగా స్లోగా వెళ్ళిపోండి. పైపింగ్ అయితే రెడీ అయిపోయింది కదా. కాగానే మొత్తం ఫస్ట్ లోపల సైడ్ ఉన్నది క్లాత్ ఉంటుంది చూడండి, అది కట్ చేసుకోండి. పిన్స్ తీసేసుకొని లోపల క్లాత్ ఉంటుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా నెక్ పీసు, నెక్ కట్ చేసేసుకోండి. కట్ చేసుకుంటాం కదా. కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ ప్లేస్లు ఉంటాయి కదా, మనము నార్మల్గా నెక్ అన్నప్పుడు రౌండ్ నెక్ కదా, రౌండ్ నెక్ దగ్గర ఆ రౌండ్ దగ్గరకి చిన్న కచ్చకల్లాగా పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఉల్టా తిప్పుతాం కదా, ఉల్టా తిప్పినప్పుడు రౌండ్ ప్లేస్లు అనేవి కరెక్ట్ తిరుగుతాయి అన్నట్టు. ఇలా కట్ చేసుకోవాలి కంపల్సరీ. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ను, ఈ లైనింగ్ పీస్ని అనేది ఉల్టా తిప్పాలి. ఉల్టా తిప్పడం వల్ల మనకు నెక్ పైపింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇలా నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు పైపింగు. ఓకే, మరి దీని మీద అనుగుడు కుట్టేసుకోండి. ఓకే, ఇచ్చినట్టయితే